8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, ఏంటండి, విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. ఈరోజు అబ్రహామును గురించి మనం వింటున్న మాట ఏంటి అంటే, ప్రభునందు బిడ్డలారా, విశ్వాస వీరుడు అబ్రహాము దేవునికి ఎలా లోబడ్డాడు? ఇక్కడే రాయబడింది కదా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. ఈ లైన్ తీసుకొని అబ్రహాము దేవునికి ఎలా లోబడ్డాడు అన్న దానిలో ఒక 4 పాయింట్లు మనం ఈరోజు విందాం. అయితే ప్రభునందు పిల్లరా, అంతకంటే ముందు మనం అబ్రహామును గురించి కొన్ని పాయింట్లు ఈరోజు మనము దాదాపుగా 3 పాయింట్లు, మెయిన్ పాయింట్లు వింటాము. ఆ 3వ పాయింట్లో కొన్ని పాయింట్లు మనం వింటాం. 3 మెయిన్ పాయింట్లు వింటాము. చివరి పాయింట్లో కొన్ని పాయింట్లు మనము వింటాం. అంటే ఒక్కో పాయింట్లో ఒక్కొక్క కొన్ని పాయింట్లు ఉంటాయి. ఒకవేళ వీలైతే 3 పాయింట్లు మనం సంపూర్ణంగా విందాము, లేదంటే 2 పాయింట్లు మనము విందాం. మొట్టమొదటిగా ప్రభునందు బిడ్డలారా, అబ్రహామును గురించి మనం వింటూ ఉన్నాం కదా. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, అబ్రహాము పేరుకు గల అర్థాన్ని మనం విందాం. మొదటి పాయింట్ ఏంటండి? అబ్రహాము పేరుకు గల అర్థం. మీరేం చేస్తారంటే, ప్రతి వారము ఒక పెన్ను, బుక్ తెచ్చుకొని రాసుకునేవాళ్ళం. ఎందుకంటే నువ్వు ఇక్కడ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, పాయింట్ల వైజ్గా చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. కొన్ని తెలియని సంగతులు కూడా మనం వింటూ ఉన్నప్పుడు కూడా మనం రాసుకునేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా బోధించవచ్చు. ప్రభునందు బిడ్డలారా, 3 పాయింట్లు, మెయిన్ పాయింట్లు మనం విందాం. మొదటి పాయింట్ ఏంటి అంటే, అబ్రహాము పేరుకు అర్థం. ఇది రాసుకోవాల్సిన మాటే కదా. మనం ఎప్పుడు అబ్రహాము అబ్రహాం అబ్రహాం అని వింటున్నాం, కానీ అసలు ఆ అబ్రహాము పేరుకు అర్థం మనం ఒకవేళ వినిండకపోవచ్చు. కొంతమంది వినింటారు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు. కాబట్టి మనం రాసుకోవాలి. చూడండి ప్రభునందు బిడ్డలారా, అబ్రహాముకు మొట్టమొదటి పేరు ఒకటి ఉంది. అబ్రహాము ఎన్ని అక్షరాల పదము? అబ్రహాం అనేది ఎన్ని అక్షరాల పదం అండి? అబ్రహాము. ఏంటండి? అబ్రహాము. కానీ ముందు 3 అక్షరాలే ఉండేటివి. ఏంది? అబ్రాము. చూడండి ప్రభునందు బిడ్డలారా, ఒకసారి మనము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు ఏమనబడదు అంటే, అబ్రహాముకు ఉన్న మొదటి పేరు ఏంటండి? అబ్రాము. మనలో చాలామందికి 2 పేర్లు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి ఉన్నాయనుకుంటా 2 పేర్లు. దేవరాజు పేరు మొదటి పేరు ఏంటి? బీసన్న. ఇప్పుడు దేవరాజు. మీకు ఎవరి పేరు? లాజర్కి 3 పేర్లా? చింతలయ్య, చింతలమ్మ, చింతలయ్యనా? బాగుంది. చూడండి, అట్లా పేర్లు 2 పేర్లు ఉంటాయి. నాకు కూడా 2 పేర్లు ఉన్నాయి, కానీ 2వ పేరు పాస్టర్ గారు చెప్పారు, కానీ మా పెద్దోళ్ళు దాన్ని బయటికి తీసుకురాలేదు. ఫస్ట్ నా పేరు రాజు, తర్వాత దానియేలు. అయితే ఎప్పుడో చిన్నప్పుడు నాకు 4 సంవత్సరాల వయసులో పేరు పెట్టాడు, కానీ మా పెద్దోళ్ళు అది పిలవడానికి రావట్లేదని రాజును అలాగే కొనసాగించారు. చూడండి ప్రభునందు బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాముకు మొట్టమొదటి పేరు అబ్రాము. అబ్రాము అన్న పేరుకు అర్థం మనకు తెలియాలి. అబ్రహాము అన్న పేరుకు కూడా అర్థము మనకు తెలియాలి. అబ్రాము అనేది 3 అక్షరాల పదం అయితే, అబ్రహాము అనేది ఎన్ని అక్షరాల పదము? 4 అక్షరాల పదం.
అబ్రాము అన్న మాటకు అబ్రహాము అన్న మాటకు అర్థము కొంచెమే తేడా ఉంటుంది. అబ్రాము అన్న మాటకు అర్థం ఏంటి అంటే గొప్ప తండ్రి అని అర్థం. ఏంటంటే అర్థము? అబ్రాము అన్న పేరుకు అర్థం ఏంటి? గొప్ప తండ్రి లేక ఉన్నతమైన తండ్రి అని అర్థం. రెండవ పేరేంటి? అబ్రహాము. మరి అబ్రహాము అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? చదవండి అక్కడే 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక. ఏంటంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరేమనబడుతుంది? ఏమనబడుతుంది? అబ్రహాము అనబడుతుంది. అంటే అబ్రహాముకు గల పేరుకు అర్థము అక్కడే రాయబడింది. ఏంటి? అబ్రాము అన్న పేరుకు అర్థం ఏంటి? మీరు సైలెంట్గా వినాలి. ఎవరు బయటికి వెళ్ళినా, ఎవరు అలరి చేసినా ప్రశ్నిస్తా. ఏమని? పేర్లకు అర్థాలు మనం ఎక్కడ వాక్యం విన్నాము అనేది ప్రశ్నిస్తా. కాబట్టి మీరు చెప్పాలి, ఓకేనా? అలర్ట్ చేయదండి. అలర్ట్ చేయదంటే పిల్లలు కదా, మాట్లాడకండి. చూడండి ప్రభునందు పిల్లరా, అబ్రాము అన్న పేరుకు అర్థం ఏంటి? గొప్ప తండ్రి లేక ఉన్నతమైన తండ్రి. మరి అబ్రహాము అన్న పేరుకు అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. అక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ తండ్రి ఉన్నాడు. అయితే ఈ పేరుకు అర్థము గొప్ప తండ్రి లేక ఉన్నతమైన తండ్రి, ఆ పేరుకు అర్థము అనేక జనములకు తండ్రి. అంటే ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒక్కసారి మళ్ళీ ఆ మాట చదువుకుందాం. చాలా చక్కగా ఉంది ఆ మాట. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఓకే. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము పేరు కంటే ముందు దేవుడు అబ్రహామును దేనికి నియమించాడండి? చెప్పండి. అంటే అనేకమైన జనములకు తండ్రిగా నియమించాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు. అర్థమవుతుందన్నమాట. అనేక జనములకు దేవుడు అబ్రహామును తండ్రిగా నియమించాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు. పేరు పెట్టాడు కాబట్టి అనేక జనములకు తండ్రిగా నియమించలేదు. ఏంటండి? పేరు పెట్టాడు కాబట్టి అనేక జనములకు తండ్రిగా నియమించలేదు. అనేక జనములకు తండ్రిగా నియమించాడు కాబట్టి పేరు పెట్టాడు. అంటే పేరుకు తగ్గ అబ్రహాము జీవించాడండి. మరి నీవు జీవిస్తూ ఉన్నావా? నీ పేరేమో యేసన్న, మరి యేసుక్రీస్తులాగా జీవిస్తూ ఉన్నావా? నీ పేరేమో యెహోషువ, యెహోషువ వలె జీవిస్తూ ఉన్నావా? నీ పేరేమో చాలామంది పేర్లు యెహోవా అనే పేర్లు కూడా పెట్టుకుంటారు. యెహోవా అనేటువంటి పేర్లు కూడా పెట్టుకుంటారు. నీ పేరేమో శారా, మరి శారా వలె జీవిస్తూ ఉన్నావా? నీ పేరేమో రిబ్కా, మరి రిబ్కా వలె జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పేరుకు తగినట్లుగా నీవు జీవించేటువంటి వారిగా, పేరుకు తగినట్లుగా జీవించేటువంటి వారిగా నీవు ఉండాలి. అబ్రహామును దేవుడు అనేక జనములకు తండ్రిగా నియమించాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్లుగానే అబ్రహాము జీవించాడండి. మొదటి పాయింట్ మనం విన్నాము. ఏంటండి మొదటి పాయింట్? చెప్పండి. రోమన్ పాయింట్ చెప్పు ప్రభుదేవ. అబ్రహాం, నీ గురించే చెప్పేది చెప్పు. మొదటి పాయింట్ ఏంటి? మొదటి పాయింట్? ఇప్పుడు బైబిల్ చూస్తున్నావా? చూడండి ప్రభునందులారా, నీ పేరేంటి?
మొదటి పేరేంటి? నీ పేరుకు అర్థం నీకు తెలుసా? ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? మళ్ళీ పేరు ఎవరు పెట్టారు నీకు? ఆ పేరుకు అర్థం లేకుండా, అర్థము తెలియకుండానే పెట్టారా పేరు? నీ పేరుకు అర్థం ఏంటంటే, నీ పేరు నీ నోటి నుంచి చెప్పు. అబ్రామ్ అంటే మొదటి పేరు చెప్తున్నాడు, రెండో పేరు చెప్పట్లే. నీ పేరు అబ్రాము అని పెట్టలేదు, వాళ్ళు అబ్రహాము అని పెట్టారు. అంటే నీ పేరుకు అర్థం ఏంటి? నువ్వు చెప్పాలి. ఎవరైనా అడిగినప్పుడు నా పేరుకు అర్థం ఏంటో తెలుసా అని చెప్పాలి. నా పేరుకు అర్థము అనేక జనములకు తండ్రి అని చెప్పాలి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, పేరుకు తగ్గట్లుగా జీవించాడు. ఇప్పుడు రెండవ పాయింట్. ఈ 2 పాయింట్లలో చాలా పాయింట్లు ఉంటాయి. అంటే అది ఎక్కువ సమయం కాదు, ఒక 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఈ రెండో పాయింట్ ఏంటి అంటే అబ్రహాము యొక్క కుటుంబం. ఇక్కడ కుటుంబాలు ఉన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. కుటుంబాలు ఉన్నవాళ్ళు, మాకు ఒక కుటుంబం ఉంది. లేదు నేను ఒంటరి పక్షిని, నాకు ఎవ్వరు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, పిల్లలు లేదు, ఏకాకిని, ఒంటరి వాడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరున్నారా? ఏమా చేతున్నావు? లేదు, నేను కుటుంబములో నాకు కుటుంబం ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అందరికీ ఉంది కదా. స్త్రీలు ఒకేలా ఎత్తారంటే తమకు కుటుంబం ఉంది అంటే ఏమేమి ఉన్నట్లు, ఎవరెవరు ఉన్నట్లు? నాకు భర్త ఉన్నాడు, అలాగనే పిల్లలు ఉన్నారు. ఒకవేళ పురుషులు ఎత్తితే నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఒకవేళ పిల్లలు ఎత్తితే నాకు తల్లి తండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. అంతే కదండి, కుటుంబం అందరికీ ఉన్నది. చూడండి ప్రభునందు ప్లారా, మనలాగే మనకు ఏ విధముగా భార్య పిల్లలు, మనకు ఏ విధంగా తల్లి తండ్రి ఎలా ఉన్నారో అబ్రహాముకు కూడా ఒక కుటుంబం ఉన్నదండి. ఆ కుటుంబములో అబ్రహాముకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బహువచనం అంటే భార్య కాదు, భార్యలు ఉన్నారంటే ఒకటి కంటే ఎక్కువగా. పిల్లలు ఉన్నారు ఒకటి కంటే ఎక్కువగా. ఇక్కడ ఎవరికైనా 2 భార్యలు ఉన్నారా? ఎవరు లేరు కదా. అందరికి ఒకే భార్యనా? మంచిది. చూడండి ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాముకు భార్యలు ఉన్నారు. ఒకసారి మనం చదువుకుందాం. మొదటి భార్య ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయం 29వ వచనం. అబ్రామును నాహోరును వివాహం చేసుకోండి. చాలు. ఈ మాట ప్రకారంగా అబ్రహాం భార్య పేరు ఏంటండి? అబ్రహాం భార్య పేరు చెప్పండి. ఈ మాట ప్రకారంగా చదవండి, మళ్ళీ చదవండి. అబ్రామును నాహోరును వివాహము చేసుకోండి అంటే అర్థం ఏంటి? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ? 2 పేర్లు. ఏమేం పేర్లు ఉన్నాయి? మీరు చదివిన భాగంలోనే అబ్రామును నాహోరును వివాహం చేసుకోండి. ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ? 2 పేర్లు ఉన్నాయి. ఎవరెవరు? అబ్రాము, నాహోరు. అంటే అబ్రాము నాహోరుకి ఏం కావాలి? ఏంటండి? ఏమవుతాడు? మామూలుగా ఈ లైన్ ప్రకారంగా ఆలోచిస్తే అట్లే అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. జాషువా జోసఫులు వివాహం చేసుకున్నారు. చెప్పండి అర్థం ఏంటి? బాగా వినండి. జాషువా జోసఫులు వివాహం చేసుకున్నారు అంటే అర్థం ఏంటి? చెప్పండి. జాషువాకు వివాహం జరిగింది, జోసఫ్కు వివాహం జరిగింది. జాషువాకు హేమలతతో వివాహం జరిగింది, జోసఫ్కు మేరీతో వివాహం జరిగింది. అంటే ఇద్దరికి వేరువేరుగా వివాహాలు జరిగాయి. అట్లే ఇక్కడ అబ్రహాము నాహోరును వివాహం చేసుకున్నారంటే అబ్రహాము భార్య నాహోరు కాదు, అబ్రహాము నాహోరు అన్నదమ్ముళ్ళు. ఈ లైన్ తీసుకొని ఒక వ్యక్తి అబ్రహాము నాహోరుని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు.
ఎంత పొరపాటు అండి. అక్కడ చదివే మాట కూడా అట్లే ఉంది కదా, అబ్రహామును నాహోరును వివాహం చేసుకున్నారు. అందుకే మీకు జాషువా జోసెఫ్ల ఉదాహరణ చెప్పాను. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహామును నాహోరును వివాహం చేసుకుని ఇప్పుడు కింద చదవాలి మనం. చదవండి. అబ్రాము భార్య పేరు ఏంటంట? శారాయి. ఇంకా నాహోరు భార్య పేరు మిల్కా. మిల్కా పేరు బాగుందండి. ఎప్పుడైనా చిన్నపిల్లలకు ఆ పేరు పెట్టండి, బాగుంటుంది. చూడండి ఇప్పుడు క్లియర్గా ఇచ్చాడు. చూడండి, అబ్రహామును నాహోరును వివాహం చేసుకున్నారంటే అప్పుడు ఆ చదివినప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేమో అని చెప్పేసి డౌట్ రావచ్చు. కానీ కింద ఎంత స్పష్టంగా రానింది, అబ్రహాం భార్య పేరు ఏంటంటే అబ్రహాం భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము మొదటి భార్య పేరు ఏంటండి? శారా. రెండవది మరొక భార్య, ఆమెను గురించి విందాం. ఆదికాండం 16వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఏంటండి? అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు అంటే వీరికి పిల్లలు పుట్టలేదు. ఇంకా ఆమెకు హాగరు అను ఐగుప్తిరాయిలైన దాసి ఉండెను. ఎవరికి? శారాయికి ఒక దాసి ఉంది. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? మరొక భార్య కనబడుతుంది. ఎందుకు అబ్రాము చేసుకున్నాడు? ఇక్కడ రాయబడింది, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. కాబట్టి భార్యనే భర్తకి ఏం చేసింది? పెళ్లి చేసింది. అది పాత నిబంధన ప్రకారంగా రైట్ కావచ్చు, కానీ కొత్త నిబంధన ప్రకారంగా అది కరెక్టు కాదు. పిల్లలు అయినా కాకపోయినా, అందరూ మగపిల్లలే పుట్టినా, అందరూ ఆడపిల్లలే పుట్టినా భర్త మరొక వివాహం చేసుకోకూడదు. అది వ్యభిచారం కిందికి వస్తుంది. చూడండి ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రాము భార్య అయినటువంటి శారాయి తనకు పిల్లలు దేవుడు నాకు పిల్లలను లేకుండా చేశాడు కాబట్టి నీవు నా దాసితో పొమ్మని అబ్రాహాముతో అన్నప్పుడు అబ్రాహాము ఏమన్నాడు? అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట విన్నాడు, ఆమెతో పోవడం జరిగింది. అయితే రెండవ భార్య పేరు ఏంటండి? రెండవ భార్య పేరేంటి? మొదటి భార్య పేరు చెప్పండి, శారా. రెండవ భార్య పేరేంటి? హాగరు. ఇప్పుడు ఇంకొక ఆమె మనం చూద్దాం. ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. 2తోనే సరిపోలే, ఇంకో ఆమె కూడా వచ్చింది. ఆమె పేరు చదువుకుందాం. 25:1. అబ్రాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను, ఆమె పేరు కెతూరా. ఎంతమంది భార్యలండి? 3 భార్యలు. అంటే రెండవ భార్యను ఎందుకు చేసుకున్నాడు? పిల్లలు పుట్టలేదు కాబట్టి చేసుకున్నాడు. మూడో భార్యను ఎందుకు చేసుకున్నాడు అంటే శారా అప్పటికే మరణించింది కాబట్టి చేసుకున్నాడు. ఆమె మరణించింది కాబట్టి చేసుకోవడము పొరపాటు కాదు. ఎందుకంటే ఆ కాలంలో కేవలం 70-80 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. అయితే ప్రభునందు పిల్లారా, మరణించింది కాబట్టి చేసుకున్నాడు, పర్లేదు. అయితే ఇప్పుడు చెప్పండి, అతని కుటుంబములో అతనికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 3 భార్యలు ఉన్నారు. 3 భార్యలు అబ్రహాం. ఎంతమంది అయ్యి? 4 అయ్యారు. ఇప్పుడు ఇంకెవరు లెక్క చేయాలి? పిల్లలు లెక్క చేయాలి. చదువుకుందాం. 16వ అధ్యాయము 13వ వచనం. నేను ఇంకా అబ్రహాం గురించి పరిచయమే చెప్తున్నా. బహుశా ఈ వారం అంతా పరిచయమే కావచ్చు, వచ్చే వారం వాక్యంలోకి వెళ్తాం. చదవండి. అది చూచుచున్న దేవుడగు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచువాని
ఆ, కదా 15 వచ్చిన చదవండి. 15. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. ఎవరండి ఇప్పుడు ఈ హాగరు? ఎవరు? మొదటి భార్య, రెండో భార్య? రెండో భార్య. రెండో భార్య అంటే మొదటి భార్యకి పిల్లలు లేరు. రెండో భార్య తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. ఎవరిని కనిందండి? కుమారుని కనింది. ఆ కుమారుని పేరు అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఏమని పేరు పెట్టింది? ఇస్మాయేలు అని పేరు పెట్టెను. ఇస్మాయిల్ను గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. అతడు అడవి గాడిద వంటి స్వభావము కలిగినవాడు అని. అయితే ప్రభునందు పిల్లారా, ఎవరైనా రాయాలి అంటే అందరూ ఎలా రాస్తారు? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్తారు. అర్థమవుతుందన్నమాట. ఎడమ చేతి నుంచి కుడికి పోతారు. కానీ ఇస్మాయిల్ ఏం చేస్తాడంటే కుడి నుంచి ఎడమకు వస్తాడు. అంటే ఎలా రాస్తాడు? రివర్స్ రాస్తాడు. ఇప్పుడు ఈ వాక్యం ఉంది కదా, నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకరి మనస్సునకు మరి ఒకరి మనస్సు కనబడును. నీటిలో అన్నమాట ఎక్కడుంది? అక్కడ ఉంది. కానీ ఇస్మాయిల్ ఒకవేళ ఆ ఇస్మాయిలు ఇగో మా చర్చిలో ఈ వాక్యం రాయబ్బా అని చెప్పేసి ఒకవేళ ఇస్మాయిల్ని అడిగితే ఒకవేళ బతికున్నాడు అనుకుంటే, అంటే ఇస్మాయిల్ సంతానమైన కానీ రాయమంటే వాళ్ళు ఎట్లా రాస్తారు తెలుసా? ఈ కనబడునట్లు అన్న దగ్గర నీటిలో ఉంటుంది, ముఖము అన్న దగ్గర ముఖమునకు ఉంటుంది, ముఖమునకు ఉన్న దగ్గర ముఖము అని ఉంటుంది, నీటిలో ఉన్న దగ్గర కనబడినట్లు ఉంటుంది. అంటే రివర్స్ రాస్తారు. వారు ఆ ఇస్మాయిలు సంతతియే మహమ్మదీయుల సంతతి, ముస్లిం యొక్క సంతానం. అక్కడి నుంచే ఈ యొక్క ముస్లిమ్స్ వాళ్ళు పుట్టారు, ఇస్మాయిలు సంతానం. అయితే ప్రభునందు పిల్లారా, అబ్రహాము రెండవ భార్య యొక్క కుమారుని పేరు ఏమండి? ఇస్మాయిల్. మళ్ళీ చదువుకుందాం అన్నమాట. 16-15. తర్వాత అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కన్న తన కుమారునికి ఇస్మాయిలు అను పేరు పెట్టెను. ఎంతమంది కుమారులు అయ్యారంటే ఇప్పుడు? ఒక్క కుమారుడు. అబ్రహాముకి ఒక్క కుమారుడు. ఇంకా మనం చూసుకుందాం 21వ అధ్యాయం 1-3 వచనాలు. అంటే మనం అబ్రహాం గురించి చెప్పాలంటే ముందు అబ్రహాం ఫ్యామిలీ గురించి మనకు అర్థం కావాలి కదండి. అబ్రహాం యొక్క ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఇదంతా అర్థమైన తర్వాతనే మనం వాక్యంలోకి వెళ్ళవచ్చు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాయిని దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఏం చేశాడు? చదవండి. ఎలాగనగా దేవుడు అబ్రహాము చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. రెండో కుమారుడు వచ్చేసాడండి. మొదటి కుమారుడు ఇస్మాయిల్ అయితే రెండో కుమారుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు అనగా అర్థము చిరునవ్వు అని అర్థం. ఎందుకు చిరునవ్వు అని అర్థము వస్తుంది అంటే, ప్రభునందు పిల్లారా, దేవదూతలు అబ్రహాము యొక్క గుడారములో ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వారికి మంచి మాంసము, రొట్టెలు పెట్టాడు. అది తినుతున్న సమయంలో దేవదూతలు ఒక మాట అన్నారు. రేపు ఈ సమయానికి, రేపు అంటే వచ్చే ఏడాదికి ఈ సమయం కల్లా నీ యొక్క భార్య మరి ఒడిలో ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఏం చేసింది శారా? ఒక చిరునవ్వు నవ్వింది. నేనేంటి, నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నా వయస్సు
90 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఎవరు లేరు కదా. 90 సంవత్సరాల వయస్సు ఏంటి? నా భర్తకేమో 100 సంవత్సరాలయా, నాకేమో 90 సంవత్సరాలు. ఈ కాలంలో పిల్లలు పుట్టడం ఏంటి అని చెప్పేసి ఒక నవ్వు నవ్విందండి. ఒకవేళ కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు, ఏదో ఒక సీజన్ వస్తుంది, దసరా పండుగ అనుకుంటా, ఏం చేస్తారంటే, అంటే అందరూ చేస్తారు, ఒకవేళ కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు పెద్దల్ని, ఆ పెద్దల దగ్గర ఆశీర్వాదం పొందడానికి జమ్మి ఆకు తీసుకుని వస్తారు. కొత్తగా వివాహమైన వాళ్ళు 1 నెలనో 10 రోజులో ఉంటుంది వివాహమై. జమ్మాకు తీసుకొని పెద్దలకు ఇచ్చి, పెద్దల చేత ఏం పొందుకుంటారు? ఆశీర్వాదం పొందుకుంటారు. వాళ్ళు ఏమని ఆశీర్వదిస్తారంటే కొత్తగా వివాహమైన వాళ్ళకి, మీ వివాహం మంచిగా జరగాలని ఆశీర్వదిస్తారా? ఎందుకు? ఆల్రెడీ వారికి వివాహం అయ్యింది. ఏమని ఆశీర్వదిస్తారు చెప్పండి? మీకు మంచి సంతానం కలగాలి అని ఆశీర్వదిస్తారు, అంతే కదండి. ఒకవేళ ముసలోళ్ళు వచ్చి, ఇద్దరు భార్యాభర్తలు ముసలోళ్ళు, 70 సంవత్సరాల ముసలోళ్ళు వచ్చి 75 సంవత్సరాల ముసలోళ్ళు కాలు మొక్కారనుకో, 70 సంవత్సరాల ముసలోళ్ళు ఇద్దరూ వచ్చి 75 సంవత్సరాల ముసలోనికి ఒకవేళ కాలు మొక్కడానికి వచ్చారనుకో, ఆ 75 సంవత్సరాల ముసలోడు 70 సంవత్సరాల ముసలోళ్ళని మీకు సంతానము కలుగును గాక అని ఆశీర్వదిస్తే అప్పుడు ఆ ఇద్దరు ముసలోళ్ళు ఏం చేస్తారండి? మనం నవ్వినట్టే నవ్వుతారు. మాకేంటయ్యా, మాకి సంతానం కలగడం ఏంది అని చెప్పేసి నవ్వుతారా నవ్వరా? గట్లే నవ్వింది శారా. అందుకే ఆ శారా నవ్వింది కాబట్టి ఆ శారాకు పుట్టినటువంటి కుమారుని పేరు కూడా ఇస్సాకు అని పేరు పెట్టాడండి. ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇప్పుడు రెండవ కుమారుని పేరేంటి? ఇస్సాకు. ఇప్పుడు మూడవ కుమారుని పేరు గురించి విందాం. 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇస్మాయిల్ ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడండి? అబ్రాహాముకే. ఎవరి ద్వారా? హాగరు ద్వారా. ఇస్సాకు ఎవరి ద్వారా పుట్టాడు? శారా ద్వారా పుట్టాడు. ఇప్పుడు మూడో వ్యక్తిని గురించి విందాం. అబ్రాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను. ఎవరండి? జిమ్రాను. ఓకే, చాలు. మూడో కుమారుని పేరేంటండి? జిమ్రాను. ఎవరి ద్వారా? కెతూరా ద్వారా. ఇంకొకటి అక్కడే యొక్షాను. ఏంటండి? యొక్షాను. మీరు నెంబర్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెంబర్లు మిస్ అయితే కష్టమవుతాం. మొదటి కుమారుని పేరు ఏం పేరు? ఇస్మాయిల్, హాగరు ద్వారా. రెండవ కుమారుని పేరు ఇస్సాకు, శారా ద్వారా. మూడవ కుమారుని పేరేంటి? ఇక్కడ రాయబడింది. మీకు పేర్లు ఒకవేళ నోరు తిరగబోయి ఉండొచ్చు, కానీ నెంబరు మాత్రం గుర్తుపెట్టుకోండి. మూడవ కుమారుని పేరు జిమ్రాన్. పేర్లు బాగున్నాయండి. మీరు ఎవరికైనా ఎప్పుడైనా అంటే ఒకవేళ పిల్లలు కలిగితే, అంటే వివాహమైనటువంటి వారికి ఈ పేర్లు పెట్టుకోండి, బాగున్నాయి. కొత్త పేర్లు అన్నమాట. ఏం పేర్లు? జిమ్రాన్. ఎన్నో కుమారుడు? మూడవ కుమారుడు. ఎవరి ద్వారా? కెతూరా ద్వారా. ఇంకొక కుమారుడు యొక్షాను. నాలుగో కుమారుని పేరేంటి? యొక్షాను. ఐదవ కుమారుని పేరేం పేరు? మెథాను. ఆరో కుమారుని పేరేంటి? మిజ్జాను. ఏడవ కుమారుని పేరు ఇష్బాకు. ఎనిమిదవ కుమారుని పేరు షూవహు. ఎంతమంది కుమారులు అంటే ఇప్పుడు? అబ్రహాముకు 3 భార్యలు, అబ్రహాముకు 8 మంది కుమారులు. 8 మంది కుమారులు అబ్రహాం కండి. మన ఇంటి నిండా మగపిల్లలు ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషం అండి కదా. ఇంటి నిండా మగపిల్లలు ఉంటే చాలా సంతోషం ఉంటుంది వాళ్ళకి, ఇంకా భయమే లేదు. ఇంకా ఆడపిల్లలు ఉంటేనే కొంచెం భయం, అణిగి మణిగి ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మగపిల్లలు ఉంటే ఇక భయమే లేదు అని చాలామంది, ఎక్కువగా శాతము ఇంట్లో మొదటి సంతానం ఎవరు పుట్టాలి అంటే నాకు కొడుకే పుట్టాలని కోరుకుంటారు, అంతే కదండి. చూడండి ప్రభుత్వ పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే అతనికి 8 మంది కుమారులండి.
8 మంది కుమారులు. అందులో నిమిషాలు ఎన్ని మంది చూడండి, నిమిషాలు చూడండి. 35. ఓకే, 35 నిమిషాలు అయింది, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు. మిగతా పాయింట్ వచ్చే వారం విందాంలేండి. 35 నిమిషాలు అయిందండి, ఇంక అంతకంటే ఎక్కువ చాలు కదా. అది ఎందుకంటే ఆ పాయింట్, 3వ పాయింట్ చాలా పెద్ద పాయింట్. అది ఇంకా 35 నిమిషాలు దాటిపోయి 350 నిమిషాలకు వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి వద్దు. ఈరోజు మనం అబ్రహాం యొక్క పరిచయాన్ని విన్నాం. అబ్రహాం పేరుకు అర్థం ఏంటి, అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లకు అర్థాలు ఏంటి. ఆ తర్వాత ఇంకేం విన్నాము, అబ్రహాము కుటుంబం ఏంటి, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు. చాలు, ఇంతటితో మనం వాక్యాన్ని ముగించేసుకుందాము. 3వ పాయింట్ ఏముంది, అబ్రహాము దేవునికి ఎలా లోబడ్డాడు. ఇందులో 4 పాయింట్లు ఉన్నాయి. ఇందులో 4 పాయింట్లు ఏంటంటే, అంటే నేను వివరణ ఇవ్వను, పాయింట్ చెప్తా అంతే. ఇది వచ్చే వారం విందాం. ఇందులో అబ్రహాము దేవునికి ఎలా లోబడ్డాడు అన్న దానిలో మొదటి పాయింట్, అబ్రహాము తన స్వదేశాన్ని విడిచి వెళ్ళాడు. 2వ పాయింట్, దేవుడు వాగ్దానం చేసిన ఎన్నో సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. 3వ పాయింట్, ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. 4వ పాయింట్, అందువలన విశ్వాసపు తండ్రి అని పిలువబడుతున్నాడు. ఈ 4 పాయింట్లు వచ్చే వారం మనము విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము 2 అని పెట్టుకొని మనం వచ్చే వారం విందాం. దేవుడు తన వాక్యములు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.